కాశీకి వెళితే మనకిష్టమైనది గంగలో వదిలేసి వస్తూ ఉంటారు. దాని వెనుకాల ఉన్న అసలైన నిజం ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గంగా నదిలో కాయపేక్ష ఫలాపేక్ష అనే ఈ రెండింటిని వదిలేసి రావాలి అని చెబుతూ ఉంటారు. అయితే కాయపేక్ష అంటే కాయం అంటే శరీరం. ఈ శరీరంపై ఉన్న మితిమీరిన మోహాన్ని అంటే అందం మీద భోగాల మీద ఉన్న పిచ్చిని వదిలేయడమే కాయపేక్షను వదిలేయడం అని అర్థం. అయితే ఫలాపేక్ష అంటే మనం చేసే ప్రతి పనిలోనూ నాకేంటి లాభం అని ఆశించే స్వార్థాన్ని అంటే ఫలితాన్ని ఆశించడాన్ని వదిలేయడమే ఫలాపేక్షను వదిలేయడం అని అర్థం. ఇది కాస్త కాలక్రమేణా కాయపేక్ష కాస్త కాయగా ఫలాపేక్ష కాస్త పండుగ అయిపోయింది. అందుకే చాలామంది కాశీకి వెళ్ళి నేను కాయనో పండునో వదిలేశాను అని చెబుతూ ఉంటారు. కేవలం ఒక కాయనో పండునో తినడం మానేస్తే ముక్తి లభిస్తుందా? ఆలోచించండి. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఆహారాన్ని వదిలేయడం కాదు, మనలోని అహంకారాన్ని స్వార్థాన్ని వదిలేయడం. గంగా నదిలో మునిగినప్పుడు మన శరీరంలోని మురికితో పాటు మన మనసులోని కల్మషాన్ని కూడా వదిలేసి ఆ విశ్వనాథుడిని నిర్మలమైన భక్తితో దర్శించుకోవాలి. అప్పుడే కాశీయాత్ర పరిపూర్ణత లభిస్తుంది. శివుడు కోరుకునేది ఆడంబరాల కోసం ఏదో ఒకటి వదిలేయడం కాదు. ఆ పరమశివుడి పాదాల చెంత నీ స్వార్థాన్ని వదిలే. నేను అనే అహంకారాన్ని వదిలేసిన రోజు ఆ హరుడు నీలో కొలువై ఉంటాడు. అందరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.